మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అందుకని ఈ మందు తీసుకొచ్చాను. ఏటక్కాది? ఇది కూడా మందులాగే మత్తిచ్చే లిక్విడ్. ఫ్రూట్ జ్యూస్లో కానీ కూల్ డ్రింక్లో కానీ 2 చుక్కలు కలిపి ఆ దాసుగాడికిస్తే దాంతో వాడి మైండ్ మొద్దుబారిపోయి పనిచేయటం మానేసి మత్తు వాడి మైండ్లోకెక్కి మందు తాగిన వాడిలా పిచ్చి పిచ్చిగా రచ్చ చేస్తాడు. అదే టైంలో నేను ఇంట్లో అందర్నీ తీసుకొచ్చి ఆ దాసుగాడి నిజస్వరూపం ఇది అని నిరూపిస్తాను. ఓకేనా? ఆల్ ది బెస్ట్ చెల్లి. అమ్మి, నేను వెళ్లి దాసుగాడిని బయటికి తీసుకొస్తాను. నువ్వు ఈలోపు మధు ఇచ్చిన ద్రవం ఫ్రూట్ జ్యూస్ లో కలిపి రెడీ చేసుంచు. ఈ రోజుతో ఆ దాసుగాడి దరిద్రం మనకు వదిలిపోవాలి. అవునమ్మి, ఆ దాసుగాడు పక్కా తాగుబోతని ఈ రోజు అందరి ముందు నిరూపించాలి. అమ్మి, నువ్వు వెళ్ళా పని మీదుండు, నేనెళ్ళాన్ని తీసుకొస్తాను. వెళ్ళు. అల్లుడు గారు, మీకు అవసరం పడితే అల్లుడు గారు, లేదంటే దాసుగాడు, అంతేనా? చచ్చా, అదేం లేదు దాసు, నువ్వు నాకెప్పుడు అల్లుడువే. సోబేయడం ఆపి ఎంతకీ విషయం ఏంటో చెప్పు. నీతో కొంచెం మాట్లాడాలి, ఓసారి బయటకొస్తావా? ఎందుకు రావాలి? నేను రాను. అది కాదల్లుడు గారు, మా ఎమ్మే కదా మీకు కావాల్సింది, మీతో రావాల్సింది. అవును, మరి మా అమ్మిని మీతో పంపించడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. నిజంగా? నిజం దాసు, కాకపోతే కొన్ని విషయాలు నీతో చర్చించాలి, అందుకే రమ్మంటా ఉండాను. సరే పద వెళ్దాం. రా దాసు. రండి రండి అల్లుడు గారు. ఏంటి, ఎక్కడికి? రండి చెప్తాను. అత్త, నీ కూతురు అక్కడ కనిపించదే? మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళి మా అమ్మిని తీసుకొస్తాను. అల్లుడు గారు కూర్చోండి, కూర్చోండి. ముందు మీరు కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. అయ్యో, స్పూన్ తోడు మర్చిపోయానే. ఇదింకా కలిపినట్టు లేదేందే? ఎక్కడికి పోయి ఉండవు అమ్మి? జ్యూస్ లో ఇది కలుపుదామని స్పూన్ తేయడానికి వెళ్ళాను. నీ బొంద. అమ్మి, ఈ గ్లాస్ నేను కరెక్ట్ గానే కలుపుండాను లేవే. ముందు తీసుకెళ్ళు, ఆడక్కడ వెయిటింగ్ లో ఉండాడు. నువ్వు వెళ్ళు.
తీసుకువెళ్ళు. చెల్లి అంత ఓకేనా? ఓకే అక్క. అమ్మ మధు, ఓ 5 నిమిషాలు ఆగిన తర్వాత ఇంట్లో అందర్నీ గార్డెన్లోకి తీసుకొచ్చేసేయ్. అలాగే వెళ్ళండి. పదమ్మే. అల్లుడు గారు, మా అమ్మ వచ్చింది. దాసు, నేను చెప్పేది వింటావా? ఏంటో చెప్పు. నేను నీతో వస్తాను, కానీ ఇక్కడ మాకు రావాల్సిన వాట ఒకటి ఉండదే, అది తీసుకుని వచ్చేస్తాను. అప్పటి వరకు కాస్త ఓపిక పట్టు దాసు, ప్లీజ్ దాసు. అప్పి చెప్పింది తింటాడు గాని, అమ్మి ముందు అల్లుడి గారికి జ్యూస్ ఇవ్వు. అట్నే అమ్మి. ఇదిగో జ్యూస్ తాగు దాసు. ఇందులో ఏం కలిపారు? కొంపతీసి మొత్తం మందు కానీ కలపలేదు కదా? చచ్చ అట్టంటిదేమి లేదు అల్లుడు గారు, ఇది ఓన్లీ ఫ్రూట్ జ్యూసు అంతే. మమ్మల్ని నమ్మండి. మిమ్మల్ని నమ్మడానికి వీల్లేదబ్బా. నేను ఈ జ్యూస్ తాగాలంటే ముందు మీరు తాగండి, అప్పుడు నమ్ముతాను. అలాగే తాగుతాం. అమ్మే ఇదిగో తీసుకో, ఈ జ్యూస్ తాగు. తాగు. తాగండి ఇప్పుడు. దాసు, ఇప్పుడు నీకు నమ్మకం కుదిరిండదా? తాగు. అలాగే అమ్మి, నువ్వు చెప్పావు కదా, తాగేస్తాను. అల్లుడు గారు, ఇక్కడ మాకు రావాల్సిన వాటా మాకు రావాలంటే నేను అమ్మి కొద్ది రోజులు ఈయన్నే ఉండాలి అల్లుడు గారు. అందుకని అందుకని రేపు నువ్వు వెళ్ళిపోతాసు. ఓ వారం ఆగి నేను మా అమ్మి నీ దగ్గరికి వచ్చేద్దాము. నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతే మీరు ఇక్కడే సెటిల్ అయిపోతారు. నాకు మీ సంగతి బాగా తెలుసు. ఇక్కడ సెటిల్ అయ్యే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా నీ దగ్గరికి వచ్చేస్తాం. అయినా మేము ఎక్కడే సెటిల్ అయిపోవడానికి మాకు వీళ్ళు ఏమన్నా చుట్టాలా అల్లుడు గారు? చెప్పండి. కావలసినంత డబ్బు ఇస్తా నటించు అన్నారు, అందుకే నటిస్తున్నావు అంతే. కన్ఫర్మ్ గా వస్తారా? కన్ఫర్మ్ గా వస్తాం. వచ్చేదే, అందులో డౌటే లేదు అల్లుడు గారు. నాయను, వీళ్ళేదో మత్తు మందు కలిపి నన్ను మాయ చేసి తాగినట్టుగా నేను బిహేవ్ చేస్తే వీళ్ళు బామ్మకి పట్టించి నన్ను బయటికి పంపించేద్దాం అనుకున్నారా? నీ అమ్మ కడుపులో మాడ. మీ తల్లి కూతుర్లు ఏమి స్కెచ్ చేశారే, చెప్తానే మీ సంగతి. మీ చేత కూచిపూడి భరతనాట్యం రెండు మిక్స్ చేసి డాన్స్ చేయిస్తానే. సరే అత్త,
మీరు చెప్పింది నేను చేస్తాను, కానీ నా కోసం మీరు ఒక పని చేయాలి. మీ ఇద్దరూ నా కోసం డాన్స్ చేస్తే నేను మీరు చెప్పినట్టే చేస్తా. డాన్సే కదా దాసు. ఓకే చేసేస్తా. ఏమే ఓకే అమ్మే, చేసేద్దాం. ఆ, ఎట్టగైనా ఇరగదీసేద్దాం అల్లుడు గారు. సాంగ్ సాంగ్ పెట్టండి. ఆ, ఆ, ఏంటి జామ చెట్టు కాస్తాయి జామకాయలో జామకాయలో జామకాయలో, మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలో మామిడికాయలో మామిడికాయలో. అరే మల్ల చెట్టుకు పూస్తాయి మల్లె పువ్వులో మల్లె పువ్వులో మల్లె పువ్వులో, బంతి చెట్టుకు పూస్తాయి బంతి పువ్వులో బంతి పువ్వులో బంతి పువ్వులో. 5 నిమిషాలు అయిపోయింది. వీళ్ళందరినీ పిలిచి పెద్ద గొడవ చేయాలి. అత్తయ్య, మావయ్య, మర్ది గారు, తేజ, బామ్మగారు, బామ్మగారు, అత్తయ్య, తేజ. ఏంటే ఏంటి గోలా? అర్ధరాత్రి అంకాలమ్మ శివాలన్నట్టు ఎందుకలా అరుస్తున్నావు? ఆ దాసుగాడు పక్క తాగబోతని మా చెల్లి, నేను, మా అమ్మ ఎంత చెప్పినా మీరు నమ్మలేదు కదా బామ్మగారు. ఇప్పుడు నాతో రండి. వాడెంత పచ్చి తాగబోతే ఇప్పుడు నిరూపిస్తాను. రండి. రండి బాబుగారు, రండతయ్య. జామ చెట్టు కాస్తాయి జామకాయలో జామకాయలో జామకాయలో, మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలో మామిడికాయలో. చెల్లి, చెల్లి, కన్యా, ఏంటి నువ్వు చేస్తున్న పని? సంధ్య, చెల్లి, ఆపండి. బంతి పువ్వులో జడలోన పెడతారు మల్లె చెండులో, మెడలోన వేస్తారు పూల దండలో. ముదిరిపోతూ ఉంటాయి బండ. ఆగు చెల్లి, కన్యా ఆపండి. చెల్లి, సంధ్య ఆపు. సంధ్య, చిన్నమ్మ, ఏంటి మీరు చేస్తున్న పనులు? ఆపండి చిన్నమ్మ. అమ్మ మధు, మీకే చెప్పేది ఆపండి. డాన్స్ చేస్తుంటే గాల్లో తేలిపోతున్నట్టుందమ్మా. నువ్వు కూడా వచ్చి మధు డాన్స్ చేయి. ఆపండి. నీ ముద్దు పేరు బాగుందా స్వాతి రెడ్డి, ఓ ముద్దు పెట్టుకుంటా సంధ్య, ఎక్కు బండి. కన్యా, చిన్నమ్మ ఆగండి. చిన్నమ్మ, చెల్లి ఆపు. ఏంటే మీరు చేస్తున్న పని? ఒసే దమయంతి, ఏంటిది? మాట్లాడవేంటి? ఏమే, ఇదేమైనా సంసారం చేసుకునే ఇల్లు అనుకున్నారా, లేకపోతే తాగుబోతులుండే కొంప అనుకున్నారా? ఆడవాళ్ళయుండి తాగి తందనాలాడతారా? అవ్వా అవ్వా అవ్వా, ఎవరైనా చూస్తే మా ఇంటి పరివేం కావాలా, మా ఇంటి మర్యాద ఏం కావాలా? చీచి చీచి చీ, రోజు రోజుకి మరీ చండాలం అయిపోతుంది ఇల్లు. దమయంతి, ఇలాంటి వాళ్ళతోనా నువ్వు సంబంధం కలుపుకుని మధుని నీ ఇంటి పెద్ద కోడలిగా చేసుకున్నావు? వాళ్ళకి లేకపోతే లేకపోయింది, నీ బుద్ధి ఏమైందే? వాళ్ళతో కలిసి నీ బుద్ధి కూడా చెదలు పట్టినట్టుంది. ఏం చేస్తున్నారో చూడు. కన్యా, ఏంటి పిచ్చి పనులు? ఏమైంది మీకు? మత్తులో మునిగి తేలుతున్నారేంటి? ఆపండి. మందు మనకెలా ఎక్కింది? ఈ దాసుగాడు గ్లాసులు మార్చేసాడా ఏంది? అదే అంటున్నామే, లేకపోతే
మనం తాగినట్టు ఇట్ట ఒకడైంది. ఏంటే ఆ, ఏం మాట్లాడుతున్నారు మీరు? గ్లాస్ ఏంటి, మార్చడం ఏంటి? నేను చెప్తాను భాగ్యం. ఇదిగో ఈ తల్లి కూతుళ్ళిద్దరూ దాసు చేత తాగించి అందరి ముందు దాసు ఒక తాగుబోతు అని ప్రూవ్ చేయాలనుకున్నారు. కానీ గ్లాసులు మారి వాళ్ళు తీసిన గోతులో వాళ్లే పడ్డారు. అది కథ. దమయంతి, చాలే, ఇక చాలు. ఇప్పటి వరకు జరిగిందంతా చాలు. నేను చెప్తున్నాను విను. రేపొద్దున్నే దాసుతో పాటుగా వీళ్ళిద్దరూ పెట్టే బేడే సర్దుకుని బయలుదేరి వెళ్ళాలి. చెప్పవే వాళ్ళకి, చెప్పు. మా వాళ్ళెందుకు వెళ్ళాలి? వెళ్ళరు. మా చెల్లి మా చిన్నమ్మ నా కోసం వచ్చారు, నాతోనే ఉంటారు. వాళ్ళు వెళ్ళకపోతే వాళ్ళతో పాటుగా నిన్ను బలవంతంగా బయటికి వెళ్ళగొట్టాల్సి ఉంటుంది. అర్థమైందా? ఏరా చంద్ర, అసలు మీ మొగుడు పెళ్ళాలే మాట్లాడరేంట్రా? అవుందాము, అమ్మ అడుగుతుంది కదా, మాట్లాడు. మాట్లాడవేంటే దమయంతి? వాళ్ళ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఈ రోజే ఆఖరి రోజు అవ్వాలి. మాట్లాడు. అయ్యో అమ్మా, భాగ్యం, అమ్మా. అయ్యో అత్తయ్య. సరే, మీరన్న మాట ప్రకారమే నేను ఇప్పటి వరకు పోన్లే కదా అని ఊరుకున్నాను. ఇంట్లో ఉండడానికి నేను అస్సలు ఒప్పుకోను. మీరు కాస్త కూలవండి అత్తయ్య. చూడు మధు, రేపే మీ అమ్మ మీ చెల్లి ఈ ఇద్దరు ఇంటి గడప దాటి బయటికి వెళ్ళాలి. అర్థమైందా? వాళ్ళని తీసుకెళ్లి తగలడు. రాజుల్లి పదో బాయ్ వదినా. పదో. ఛే, ఏం మనుషులో వీళ్ళు. పోసేదాము, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, రేపు ఉదయాన్నే లేచేసరికి ఆ సంత నా కళ్ళ ముందు ఉండకూడదు. అంతే. అత్తయ్య, థ్యాంక్స్ భాగ్యం. నాకెందుకే థ్యాంక్స్? నన్ను యష్కి దగ్గర చేయడం కోసం నువ్వు ఈ వయసులో చాలా శ్రమ పడుతున్నావు భాగ్యం. అందుకే థ్యాంక్స్ చెప్పాను. దేనికే ఏడుపు? ఊరుకో. నా మనవరాలి కాపురం గాడి తప్పితే దారిలో పెట్టాల్సిన బాధ్యత నాకుంది. నేనేమీ శ్రమపడ్డం లేదే. నిన్ను యష్ని కలపబోతున్నానని సంతోషపడుతున్నాను. యష్కి నా మీద ప్రేమ లేదని నేను భ్రమపడుతుంటే నా భర్తకి నా మీద ఎంత ప్రేమ ఉందనేది ప్రాక్టికల్గా ప్రూవ్ చేసావు భాగ్యం. ఎన్నాళ్ళు నాకు యష్కి మధ్య అడ్డుగా ఉన్న ఆ సంధ్యని వాళ్ళ అమ్మని బయటికి పంపిస్తున్నావు. నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను భాగ్యం. నువ్వు యశు కలిసి కలకాలం సుఖంగా సంతోషంగా ఉండాలి. అదొక్కటే చాలే నాకు. ఆ దేవుడు దయతలిచి అది త్వరగా జరిగితే అంతకంటే నాకింకేం కావాలే? ఇంకెప్పుడూ నా కళ్ళ ముందులా ఏడవకూడదు. సంతోషంగా ఉండాలి. సరేనా? నీకు నేనున్నానే, నేను చూసుకుంటాను కదా అంతా. నువ్వు ధైర్యంగా ఉండు. భాగ్యం, పిచ్చి పిల్ల. ఏంటతే ఇలా చేశారు?
చెల్లిని దాసుతో పంపించేస్తానని చెప్పి మీ అత్తయ్య గారికి ఎందుకు మాటిచ్చారు? సింధు నీడ కూడా ఈ ఇంటి మీద పడకూడదు అన్నారు. అలాంటి మీరే దానింటికి వెళ్లి దాన్ని బతిమలాడి తీసుకొచ్చి ఈ ఇంట్లో పెట్టుకున్నారు. సంధ్యని మీ కోడలుగా చేసుకుంటానని చెప్పి తనకి లేనిపోని ఆశలు కల్పించి రేపు చెల్లిని ఈ ఇంట్లో నుంచి పంపించేస్తానని మీ అత్తయ్య గారి దగ్గర ఒప్పుకున్నారు. ఇది కరెక్ట్ కాదత్తయ్య. చెల్లి చిన్నమ్మ మీకోసం చాలా చేశారు. అలాంటి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా పంపించేయటం పాపం. మీరు చేసిన దానికి ఇంకేం చేయమంటావు మధు? ఆ దాసుని ఇంట్లో నుంచి పంపించేస్తానని చెప్పి వాడి ముందు తల్లి కూతుళ్ళిద్దరూ తొక్కలాడుతున్నారు. దాసు అంటే ఇష్టం లేదు, నేను వాడితో వెళ్ళను అన్న సంధ్య, నా కూతురు వాడితే వెళితే తన జీవితం నాశనం అవుతుంది అన్న కన్యాకుమారి, ఇద్దరు ఇప్పుడు ఆనందంతో ఆ దాసుగడి ముందు చిందులు వేస్తుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఆ దాసు అంటే ఈ తల్లి కూతుళ్ళకి ఇష్టమే అని అనుకుంటారా లేదా? చెయ్యాల్సిన తప్పంతా మీరు చేసి నన్ను తప్పు అని అంటారేంటి? క్షమించండి అత్తయ్య, మిమ్మల్ని తప్పు పట్టాలన్నది నా ఉద్దేశం కాదు. మేమనుకున్నదొకటి, అక్కడ జరిగింది ఇంకొకటి. ఆ దాసుగాడి చేత మందు తాగించి వాడు పక్క తాగుబోతని బామ్మగారి ముందు ప్రూవ్ చేద్దామని ప్లాన్ చేశాం. కాని అది ఇలా మాకే ఎదుర్కొడుతుందని మేమనుకోలేదు. అందుకే ఇక నేను మీ మీద ఆధారపడదలుచుకోలేదు. నా ప్లాన్ నేనే సిద్ధం చేసుకున్నాను. రేపు సంధ్య, కన్యాకుమారి ఈ ఇంట్లోనే ఉంటారు.